నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శారదాం భోజవదనావదనాం భుజే సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిక్రియాత్. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో మార్చి నెలలో అమావాస్య సమయంలో మనకి ఏర్పడబోయే షష్ఠగ్రహ కూటమి, కొంత సమయం పాటు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. అది ఏర్పడేది కూడా సంవత్సరాది సమయంలోనే ఏర్పడుతూ ఉన్నది. దాని వలన ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఉండవచ్చు అనే సూచనాప్రాయంగా ప్రధానంగా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు జ్యోతిష్యం లేదా ఇప్పుడు మనం చూస్తున్న ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా మనం పనిచేస్తుంది అన్నప్పుడు ఇది గోచారము అనే పదం వాడడం జరుగుతుంది. ప్రతి మనిషికి తన జాతక చక్రంలో లగ్నం నుంచి జాతకాన్ని చూస్తారు, అది లగ్న చక్రం. అలా కాకుండా మనిషి యొక్కటువంటి రాశి నుంచి స్థానాలని గణించి చెప్పబడేది ఒక రకంగా గోచార చక్రం. అంటే ఆయన రాశి నుంచి ఈ సమయంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, తద్వారా ఈయన ఏ ఫలితాలు పొందవచ్చు అనేది చెప్పడం అనేది ప్రధానంగా జరుగుతుంది. గోచార వశాత్తు చెప్పేది జరుగుతుంది, కానీ కొన్నిసార్లు వాళ్ళ లగ్న చక్రంలో గనక గోచారంలో అశుభ ఫలితాలు ఇచ్చేట్టుగా గ్రహం ఉన్నా, వీళ్ళ లగ్న చక్రంలో శుభం ఇచ్చేవాడిగా గ్రహం ఉన్నట్లయితే గనక ఆ ఫలితంలో కొద్దిగా మార్పులు కూడా ఉండవచ్చు. కానీ జ్యోతిష్యం అంటే ఏంటి అర్థం? జ్యోతి అంటే దీపం. దీపం ఎవడికి అవసరం? ఎవడైతే చీకట్లో ఉంటాడో వాడికి దీపం అవసరం. పూర్తి వెలుతురులో ఉన్నవాడికి దీపంతో ప్రయోజనం లేదు, అది ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదు. అలా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో లేదా కొన్ని దుష్ఫలితాలను చూస్తూ ఉన్నారు, అగమ్య గోచరమైంది స్థితి, అంటే ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఒక మనిషి చీకట్లో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడంటే ఎటెళ్ళాలి, ఏంటి స్థితి, దారి ఏంటి, ఏమి తెలియని దిక్కుచోతున్న స్థితిలో ఉంటాం కదా. అలా జీవితంలో కూడా అంధకారం ఏర్పడ్డది అన్న సమయంలో ఆ చీకట్లో ఒక చిన్న దీపం ఉన్నట్టయితే గనక ఆ చిన్న దీపం మీకు ఇంటి వరకు వెళ్ళే దారిని పూర్తిగా చూపించకపోవచ్చు, అలా అని అక్కడే ఉండడానికి కూడా అదైతే మీకు ఇబ్బంది పెట్టదు కదా. ఒక చిన్న దీపం ఉన్నా ముందుకు సాగడానికి దారిని స్థలాన్ని చూపిస్తుంది. అలా అగమ్య గోచరంగా మన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి జ్యోతిష్యం అనేది ఏర్పడుతుంది. చీకటిలో ఉన్నవాడి చేతిలో దీపం లాంటిదే. మన పరిస్థితులు, ఇబ్బందులు, చీకట్లు కమ్ముకున్నప్పుడు తొలగించడానికి వాడే జ్యోతిష్యం. కాబట్టి ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏంటి అనేది మనం చూసినప్పుడు ముందు అసలు ఈ షష్ఠగ్రహ కూటమి ఎక్కడ జరుగుతుందనేది చూసుకోవాలి. ఈ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేది ఆ సమయం మొత్తం కూడా మీనంలో ఏర్పడుతున్నది. అందులో కూడా సూర్యుడు అనేవాడు ఆత్మకారకుడు అని చెప్పబడుతుంది జ్యోతిష్యంలో. అలాగే శాస్త్ర ప్రకారం కూడా నవగ్రహాలకి రాజు వంటి వాడు సూర్యుడు, మొట్టమొదటి గ్రహం. ఆ సూర్యుడితో పాటే చంద్రుడు కూడా అదే సమయంలో కలుస్తున్నాడు, అదే స్థానంలో. చంద్రుడు మనఃకారకుడు. అలాగే బుధుడు మనిషి యొక్కటువంటి బుద్ధిని, ఆలోచన శైలిని, వ్యాపారాన్ని ఇత్యాదుల్ని సూచించేవాడైన బుధుడు. శుక్రుడు భోగకారకుడు. మగవాడికైతే వివాహానికి కూడా కొన్ని సమయాల్లో వివాహకారకుడుగా కూడా శుక్రుడు పనిచేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు. అలాగే మనందరికీ ఎక్కువ నోట్లో నాణ్య గ్రహం ఏదిరా అంటే శని. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందులు ఉన్నాయన్నా
ఎవరి మీద తొయ్యాలరా అంటే శని మీదే తోసేయాలి. మనం మానసికంగా స్థిరపరుచుకొని ఉన్నాం ఆ గ్రహం అట్లాంటిది కాకపోయినా. ఎలారా అంటే ఒకడెవడన్నా వచ్చి వాడు మనల్ని ఇబ్బంది పెట్టాడంటే వీడు శనిలా దాపరించాడరా అంటాం. శని నిజంగా మనల్ని ఇబ్బంది పెట్టేవాడా అంటే శని పని ఏంటి? మనం చేసుకున్న దుష్కర్మల యొక్కటువంటి ఫలితాన్ని మనకు అందచేయడమే శనేశ్వరుడి పని. జాతకంలో ఏ గ్రహాలైనా కానీ సరే మనకి దుష్ఫలితాలు ఇస్తున్నాయంటే ఈ శనేశ్వరుడు రాబట్టే నా స్థితి ఇట్లా ఉంది, అదే శని లేకపోతే కనుక నేను ఇంకో స్థాయిలో ఉండేవాడిని. ఈ మాటలు నిజానికి కొంచెం హాస్యాస్పదంగా ఉంటాయి. కారణం ఏంటంటే శని ఆ స్థానంలో మన జాతకంలో వచ్చి ఉన్నాడు అంటే నువ్వు ఇంతకు ముందే పూర్వజన్మలో అవ్వచ్చు, ఈ జన్మలో ముందులో అవ్వచ్చు, మోస్ట్లీ పూర్వజన్మలలోనే నీవు ఆ శని అక్కడ రావడానికి కావాల్సిన పనేదో చేసి వచ్చావు కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చి ఉన్నాడు. నీకు కడుపులో గ్యాస్ వచ్చింది అంటే ముందు రోజు ఏదో శనగపిండో పనికిరాని ద్రవ్యం తిన్నావు కాబట్టి ఈరోజు గ్యాస్ వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, అజీర్తి వచ్చింది. అలా నీకు మింగుడు పడని పనులేదో ముందు జన్మలో చేసి ఉన్నావు. ఇప్పుడు ఆ కర్మ ఆచరించాలి కాబట్టి ఆయా గ్రహాలు ఆ స్థానాల్లోకి వచ్చి ఉంటాయి. ముందు ఇది గుర్తుంచుకోవాలి. నా జీవితకాలంలో నవగ్రహాలు నా జాతకం అయ్యగారు చెప్పారు, ఈ దోషాలు ఉన్నాయి అన్నారు. నేను పుట్టిన సమయం అట్లాంటిదా? ఆ సమయంలో పుట్టడం నా తప్ప? నేనేం పాపం చేశాను? చేసావు, నువ్వు కర్మని చేసి ఉన్నావు. సనాతన ధర్మంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిందే పునర్జన్మ సిద్ధాంతం. మనం జ్యోతిష్యం చెబుతున్నాము అంటే వేదాంగాల్లో జ్యోతిష్యం అనేది నేత్రముల వంటిది అని చెప్పారు. అంటే మనిషి యొక్కటువంటి పూర్వ జన్మల ఫలితాన్ని బట్టి ఈ జన్మలో వాడు అనుభవించాల్సిన కర్మలని సూచించేది జ్యోతిష్యం. సరే, కొంతమంది చెప్పేదాని ప్రకారం, శాస్త్రం ప్రకారం కూడా వాడు అనుష్ఠానపరుడు, భక్తుడు లేదా ఉపాసకుడు అయి ఉంటే, వీడు ఈ జన్మలో కనుక సత్కర్మలు ఏదన్నా ఆచరించి ఉంటే వాడికి వచ్చే గంట దోషాల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉన్నది. కాబట్టేగా ఏదైనా దోషం ఉన్నది అయినప్పుడు దానికి శాంతి ఏంటి, ప్రాయశ్చిత్తం ఏంటి, ఇంకోటి ఏంటి అనే మాట మనం అంటున్నామంటే మనం దుష్కర్మ చేయడం వచ్చిన ఫలితాన్ని ఈ సత్కర్మల ద్వారా తీసేయొచ్చు కూడా. అది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చెప్పాక ఇందాక అనుకుంటుంటే గ్యాస్ వచ్చిందంటే దానికి ఒక మాత్ర కూడా ఉంటుంది మిగతా పోవడానికి. ఇట్లాంటిదే ఇది కూడా. సో ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆ శనేశ్వరుడి మీద వేసే అభాండాలు. భక్త ప్రియ శనేశ్వరుడు అష్టోత్తరంలో వస్తుంది. ఆయన భక్తుల యొక్కటువంటి ప్రియుడంట. ఎవరికన్నా వాళ్ళ శని మహర్దశ వచ్చింది, కొద్ది సంవత్సరాల పాటు ఇబ్బంది పడాలి, ఇప్పుడిప్పుడే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను, లేదంటే ఇప్పుడిప్పుడే పనులు చేయడం మొదలుపెట్టాను, నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. నా ఇష్టదేవం శనేశ్వరుడు అండి. ఎంత మంచోడు, నేను చేసిన కర్మల గురించి నాకు అనుభవింపజేయడానికి వచ్చాడు. ఉన్నంతకాలం ఇబ్బందులు పెట్టి జీవితంలో ఎట్లా బతకాలో నేర్పించి వెళ్ళే ముందు మంచి చేసి వెళ్తాడు కూడా శని. కాబట్టి నాకు కూడా చేసి వెళ్ళడానికి మా యొక్కటువంటి తండ్రి లాగానో గురువు లాగానో వచ్చాడు నా జీవితంలో మనసులో గుర్తుంచుకొని శనివారం ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 4 నువ్వుల గింజలు, ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి, కుదిరితే ఒక ప్రదక్షిణాలు చేశానుకో, దండం పెట్టుకొని రండి అనుకో, భక్తుడిలాగా ఇబ్బంది పెట్టడు. ఇబ్బందులు వచ్చినా ఎట్లా తట్టుకోవాలి, తట్టుకొని ఎలా బయటికి రావాలి అనే యొక్కటువంటి ప్రభావాన్ని కూడా ఆ శనేశ్వరుడే చూపిస్తాడు అనేది గుర్తుంచుకోవాలి. అంత విశేషమైన గ్రహం శనేశ్వరుడు. నవగ్రహాల్లో బలమైన గ్రహం కూడా శనేశ్వరుడు అని చెప్పొచ్చు ఒక రకంగా, కానీ భయపెట్టే గ్రహం కూడా ఆయనే. ఆ శనేశ్వరుడు కూడా ఇక్కడ కలిసి ఉన్నాడు. వీటితో పాటు శాస్త్రంలో శనివత్ రాహు అనే మాట వాడతారు. శనితో సమానమైన వాడు, కానీ ఛాయాగ్రహం ఏదిరా అంటే రాహుగ్రహము. రాహు ఎలాంటి వాడు? మీరు నవగ్రహాల్లో గనక రాహుని చూసినట్టయితే ఆయనకి ఈ శిరస్సు ఉండదు, సర్పం యొక్కటువంటి శిరస్సు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏందయ్యా అంటే సాగర మథనం అనేది జరిగినప్పుడు సరే కొన్ని కారణాల వలన అమృతం పుట్టించడానికి దేవతల ఒక్కల వల్ల కాదు. కాబట్టి ఈ దేవతలు రాక్షసులు ఇద్దరిని కలిసి సాగర మథనం చేయమని చెప్పారు. రాక్షసులు ఒప్పుకోరు. మాకేం పని, ఇన్ని రోజులు లేదు కర్మ, ఇన్ని రోజులు యుద్ధం చేసాం, ఇప్పుడు మీరు నేను ఒకటే అయ్యాం, ఇప్పుడు కొట్టుకుంటాం, యుద్ధం దరిద్రం వదులుతుంది చూద్దాం అంటారు. కానీ ఈశ్వరుడి యొక్కటువంటి ఆజ్ఞానుసారము ఆ పెద్ద మనిషి ఆ శివుడు చెప్పారు కాబట్టి మేము చేస్తామని ఒప్పుకొని సాగర మథనానికి వచ్చారు. ఈ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా సాగర మథనం చేశారు. సరే, హాలాహల ఉద్భవము జరిగింది. మనకి తొందరలో శివరాత్రి కూడా వస్తుంది. అంత విశేషమైన కథ ఇది. సరే, హాలాహలం వచ్చింది, ఈశ్వరుడు మింగాడు, ఆఖరికి అమృతం వచ్చింది. ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే పని ఇద్దరూ చేశారు, కానీ
ఫలితం మాత్రం ఒకరికే రావాలి. ఒక రకంగా చెప్పాలంటే అంటే దేవతలకి ఫలితం వచ్చేట్టుగా చెయ్యాలి. ఈ బాధ్యత ఎవరు చేయాలి? నేను నీకు ఇయ్యను పో అంటే ముందు రాక్షసులు ఇప్పుడే యుద్ధానికి వస్తారు. అమృతం లేదు, దేవతలకు అమరత్వము లేదు. కాబట్టి ఆ నారాయణుడినే వేరుకున్నాడు. ఇక్కడ ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను నా జీవిత కాలం మొత్తము పాతక కర్మలు చేసి ఒకరోజు నేనేదో దానం చేశానండి, ఈ రోజుతో నాకు పాతకాలన్నీ పోయినాయండి అంటే అది జరగదు. ఏ క్షణమైతే మనకి బుద్ధి విచక్షణ మంచి చెడు తెలిసిందో అప్పటి నుంచి మనం పాతక కర్మలు చేయడం ఆపి తీరాలి. ఒక రకంగా చెప్పాలంటే దేవతలు అంటే దివ్య గుణములు కలిగిన వారు, ఒకరికి మంచి చేయాలనే గుణాలు కలిగేవారు. ఏ దేవతనైనా తీసుకోండి, మనుషులకి వాళ్ళకు కావాల్సిన పనులు చేయడానికి ఆధిపత్యం దేవతలు వహిస్తూ ఉంటారు. ఇంద్రుడు మనిషి యొక్కటువంటి ఇంద్రియాలకి ఆధిపత్యం వహిస్తాడు. వరుణుడు జనానికి వానలకి ఇత్యాదులందరికీ ఆధిపత్యం వహిస్తున్నాడు. అగ్ని జ్వాలలకి, అగ్నికి, మంటలకి, మన ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా ఆయన ఉపయోగపడుతూ ఉన్నాడు. ఇటువంటి మంచి సహాయం చేసే గుణం దైవత్వం అయితే, ఒక మనిషికి చెడు చేసే గుణమే రాక్షసత్వము. అలా దేవతలు రాక్షసులు ఇద్దరూ పని చేసినా సత్ఫలితాన్ని అమరత్వాన్ని ఎవరికిస్తారు? ఎవరికిస్తారయ్యా అంటే ఈశ్వరుడు. నువ్వు ఆ పని చేసిన ఫలితాన్ని మాత్రం దైవత్వం కలిగిన వాడికే ఇస్తారు. మనుషుల్లో కూడా ఎప్పుడైతే నువ్వు సత్కర్మలు, పుణ్యం పరహితం చైవ పాపంచ పరపీడనం, నువ్వు ఒకడికి మంచి చేయడం పుణ్యమైతే అవతల వాడిని ఇబ్బంది పెట్టడమే పాపము అని చెప్పారు కదా శాస్త్రంలో. అట్లా ఈ విష్ణుమూర్తి మోహిని రూపాన్ని దాల్చగా వీళ్ళకి మధ్యలో ఈ సాగరవదనం ఏదో చేశారు కానీ ముందు నుంచి ఉన్న ప్రవృత్తి రాక్షస ప్రవృత్తే కదా. రాక్షస ప్రవృత్తి అంటే ఏంటి? తినడానికి నోట్లోకి రుచికరంగా ఏదైనా ఆహారం దొరుకుతుందంటే అదేమవ్వాలి? ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా చెడుదా అనవసరం, ముందు లోపలికి వెళ్ళాలి, తర్వాత అది చేసే పని అది చేయాలి, మనం మళ్ళీ మందులు మింగుతూ కూర్చోవాలి. అదొక రాక్షస ప్రవృత్తి కదా. వీళ్ళ కంటికి ఇంపుగా, చూడడానికి అందంగా ఏదైనా కనిపిస్తే, ద్రవ్యం అనండి, ఆభరణము, ఇల్లు, స్త్రీ ఏదైనా కనిపిస్తే వాళ్ళు దాన్ని అనుభవించాలి. లేదా దాని ఎందే తన్మయత్వం చెప్పి బుద్ధి మొత్తం అక్కడ ఉండిపోవాలి. వీడు చదివితే బాగుపడతాడు, చదవడానికి సమయం ఉంది, వీడిని చదవనీయకుండా ఆకర్షిస్తూ పక్కనేదో వచ్చింది, ఈ చదవడు బాగుపడడు, ఆ పక్కన దాన్ని చూస్తూ కూర్చుంటాడు. అదే రాక్షస ప్రవృత్తి, అదే బుద్ధి చాంచల్యత. ఆ రకంగా విష్ణుమూర్తి ఉద్భవించినప్పుడు ఈయన మోహిని రూపంలో రాక్షసులను మోహింపజేసి దేవదానవులకి అమృతాన్ని పంచినప్పుడు ఒకే ఒక్క రాక్షసుడు మాత్రం దేవతల్లో వచ్చి కూర్చున్నాడు. వీడు రాక్షసుడైనా వీడికి ఏమైంది? జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానం కారణం చేత దేవతల్లోకి వచ్చి కూర్చున్నాడు. మాటే ఒక సభలో కూర్చున్నప్పుడు లేచి వెళ్ళిపోమడం పనికిరాదు. ఎవరైనా కానీ సరే, ఈ మధ్య కాలంలో బంతులు వస్తే నువ్వు పైకి ఆలు కూర్చుంటారు, ఈ స్థానం నీది కాదు, ఇది ముందు ఆలోచించాలి, వచ్చాక లేపడానికి లేదని ఆ రాహుకి కూడా అమృతం ఇయ్యగా ఆ రాహు అమృతాన్ని సేవిస్తాడు. తర్వాత విష్ణుమూర్తి ఆ రాక్షసుల యొక్క శిరస్సుని, రాహుని శిరస్సు ఖండించిన అమృతం తాగడం వలన అతనికి అమరత్వం వచ్చిన కారణం చేత బ్రహ్మ ఒక సర్పం యొక్కటువంటి శరీరాన్ని, శిరస్సుని వేరు చేసి ఈయన కంటించి 2 గ్రహాల కింద మారాయి రాహు కేతువులు. ఈ ఉపగ్రహాల కింద నవగ్రహ స్థానాన్ని ఇచ్చాడు. అంటే జ్ఞానం కలిగిన రాక్షస గ్రహము రాహువు, కానీ రాక్షసుడే, అది గుర్తుంచుకోవాలి. ఈయన జ్ఞానం కేతువు కింద పక్కన ఉంది, ఈ రాహు మాత్రం రాక్షసుడి కిందనే మిగిలి ఉన్నాడు. అటువంటి రాహు ఈ గ్రహాలన్నీ కలిసి ఒక స్థానంలో ఒక రోజు, అది కూడా సంవత్సరాది రోజు కలిసి ఉన్నాయి. అదే షష్ఠగ్రహ కూటమి కింద కలిసి ఉంది. తత్ఫలితాలు ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శుభం భవతు. మీనరాశి వారికి షష్ఠగ్రహ కూటమి వల్ల ప్రభావాలు ఏ విధంగా ఉండొచ్చు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అసలు షష్ఠగ్రహ కూటమి ఏర్పడ్డదే మీనంలో. ఆ మీనంలోనే 6 గ్రహాలు కలిసి కూర్చొని ఉన్నాయి. సూర్య, చంద్ర, బుధ, శుక్ర, శని, రాహువులు ఆ స్థానంలోనే ఉన్నాయి. సరే, ఏమవుతుంది దాని వలన అన్నప్పుడు, రాహువు మీ స్థానంలో అక్కడ ఉండడం వలన సరైన నిర్ణయాలు ఏవి తీసుకోలేకపోవడం,
అవతల వాళ్ళు చెప్పిన దానికి తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, అలాగే చెడు నిర్ణయాలు అంటే అవసరమైన నిర్ణయాలు తీసుకొని తర్వాత దానివల్ల బాధపడిన పరిస్థితులు ఏర్పడడం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. శని ఎప్పుడైతే లగ్నంలో ఉంటాడో అంటే వారి యొక్కటువంటి రాశిలో ఉంటారో, జాతక చక్రంలో అయితే లగ్నంలో, ఇక్కడైతే రాశిలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొంచెం ప్రభావం బలంగా చూపిస్తాడు, కొంచెం ఆరోగ్యపరంగా దెబ్బతీస్తాడు. అందుకని ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడము. సూర్యుడు కూడా అక్కడే కలిసి ఉన్నాడు కాబట్టి ఆత్మస్థైర్యం అంటే కొంచెం స్థిరమైన ధైర్యము నమ్మకము కలుగుతుందా మన మీద మనకంటే కొంతవరకు అది ఉన్నా ఏదో రకంగా చుట్టూ ఉండే శత్రువులు దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. సూర్యుడు అక్కడే ఉన్నారు, దానివల్ల అది ఉంటుంది. కానీ ఈ శని రాహువుల ప్రభావం వలన అది కొంతవరకు దెబ్బతింటూ ఉంటుంది. ఎక్కడికక్కడ ఎవరో ఒకరు వచ్చి ఒక మాట అనడం, దానివల్ల కొంచెం అనుమానం కలగదు, నిజంగా చేయగలవా లేదా అనే రకమైనది. సంశయాత్మ వినశ్యతి, అనుమానం ఉంటే గనక అంతా నాశనమే జరుగుతుంది. అనుమానం లేకుండా ఉంటే పర్లా, ఏ అనుమానం కలిగినా చేయగలనా లేదా అనే దాంట్లో చాలు, ఆ లేదా అనే దాంట్లో అంత భ్రష్టత్వం పట్టడానికి అటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సరే, ప్రధానంగా చూసుకోవాల్సింది వీళ్ళ లగ్నంలోనే శని రాహువు కలిసి ఉన్నదాన్ని కనుక కొంచెం జాగ్రత్త పడినట్టయితే మిగతాదంతా ప్రశాంతంగానే ఉంటుంది, అంత ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. అందుకని ఈ మీన రాశి వారు రాహువు యొక్కటువంటి ప్రధాన ప్రభావం అనేది తగ్గడానికి ఆ షష్టగ్రహ కూటమి దగ్గరలో ఉన్న రోజుల్లో నిమ్మకాయలు ఒక 5 తీసుకొని వాటిని కోసి రసం తీసి 9 నిమ్మకాయ డొప్పల్లో 3 ఒత్తుల చప్పున ఆవు నెయ్యిలో ముంచి వేసి శుక్రవారం రోజు రాహుకాల సమయములో ఈ యొక్కటువంటి దీపాలు వెలిగించి వాటి మీద మినుములు వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక దానిమ్మకాయని వాటికి నైవేద్యం కింద ఉంచి ఆ దీపాలని అమ్మవారి ఎదురుగా గనక పెట్టినట్టయితే రాహు యొక్కటువంటి ప్రభావం తగ్గుతుంది. తద్వారా సరైన నిర్ణయాలు, సరైన డెసిషన్స్ తీసుకొని శత్రువులు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని రోజుల పాటు రోజు కనీసం ఒక 10 రోజులైనా 15 రోజులైనా సరే శనైశ్వరుడి యొక్కటువంటి ఆలయం వద్దకు వెళ్ళి కొద్దిగా నువ్వులు ఆయన దగ్గర అర్చన కింద వేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యం పెట్టి కనీసం హీనపక్షంలో ఆ శనైశ్వరుడి చుట్టూ ఒక 9 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి పూజ చేసుకోవడం, లేదంటే ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకుల మీద శ్రీరామ అనే నామాన్ని ఉంచి స్వామివారికి అర్చన చేసి ఆ స్వామివారి చుట్టూ అయినా కానీ 9 ప్రదక్షిణాలు చేయడం ద్వారా వీళ్ళకి ఆరోగ్యపరంగా వచ్చే ఆపదల నుంచి కూడా తొందరగా కోలుకోవచ్చు. ఇదే కాక ఆత్మస్థైర్యం పెరగడానికి ముందు రోజు రాత్రి ఒక రాగి చెంబులో, శుభ్రమైన రాగి చెంబులో నీళ్ళని ఉంచి దాన్ని ఒక మూతతో సహా, అది చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, నేల మీద కాకుండా ఎక్కడనో పీఠం మీద, ఒక పీఠం మీదనో ఒక స్టూల్ మీదనో ఉంచి తర్వాత రోజు పొద్దున లేచి స్నానాదులు పూర్తయ్యాక కుదిరంతరూ సూర్యోదయ పూర్వమే ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళని తాగడం ద్వారా కూడా వీళ్ళ ఆత్మస్థైర్యం అనేది పెంపొందించుకోవడానికి గొప్పగా పనిచేస్తుంది. ఎవరన్నా మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నట్టయితే, మానసికమైన స్థితి బాగోలేదు, ఎక్కువ దిగులుగా ఉంటున్నారు అనే రకంగా ఉన్నా కానీ సరే ఈ షష్టగ్రహ కూటమిలో పెరిగే అవకాశాలు ఎక్కువ. కుదిరితే వాళ్ళు ఒక వెండి చెంబులో కానీ వెండి గ్లాసులో కానీ నీళ్ళని ఇలాగే రాత్రి ఉంచి తర్వాత రోజు పొద్దున తాగడము, లేదంటే ఈ మధ్య కొన్ని వాటర్ బాటిల్స్ లాంటివి అవైలబుల్గా వచ్చాయి, క్రిస్టల్ ఇన్ఫ్యూజ్డ్, వాటిలో స్ఫటికం ఏ వాటర్ బాటిల్ లోపలైతే ఉంటుందో అది తీసుకొని అందులో నీళ్ళను ఉంచి వీళ్ళ నిత్యం తాగే నీళ్ళని ఆ వాటర్ బాటిల్ ద్వారా తాగడం ద్వారా కూడా వీళ్ళకి మానసికమైన దౌర్బల్యం పోయి స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. తద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ యొక్కటువంటి షష్టగ్రహ కూటమి వీడిన తర్వాత ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది సంవత్సర ఫలితాల్లో చెప్పేప్పుడు తెలుసుకోవచ్చు. ఈ ఫలితాలు ప్రధానంగా ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడడం ద్వారా
ఏ ఏ రాశుల వారికి ఏ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడ్డది అనే విషయాన్ని బేస్ చేసుకొని చెప్పడం అనేది జరిగింది. శుభం భవతు.